తన ఒంటి నిండా నిలువెత్తున ఇంత విషం నింపుకొని హిందూ ధర్మం పైన హిందువుల పైన చిమ్ముతా ఉన్నాడంటే ఎలాంటి ద్వేషాన్ని కలిగి ఉన్నాడో ఈ మందుల స్వామిని మనం అర్థం చేసుకో. మిత్రులారా, భాగ్యనగర్లోని గాంధీ భవన్ ముందు మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్లో భాగమైనటువంటి ఎస్ఎస్ఎల్ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్తా ఉంటే ప్రమాణ స్వీకారం వేడుక నిర్వహిస్తూ ఉంటే ఆ వేడుకకు ఆశీర్వచనం కోసం బ్రాహ్మణులను పిలుచుకున్న కవ్వంపల్లి సత్యనారాయణ వేదిక మీద చైర్మన్ బాధ్యతలు చేపట్టాక అతనికి వేద ఆశీర్వచనం మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం. శతమానం భవతి అని చెప్పేసి కూడా ఈ పండితులు వేద ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వేద ఆశీర్వచనం ఇచ్చింది నీకు తెలియదా? ఎన్ని చోట్ల వినలేదు, నువ్వు ఎన్ని చోట్ల చూడలేదు. కావాలని మందుల సామేలకు సంబంధం లేకపోయినా అక్కడ అసందర్భం అయినప్పటికీ కూడా తనకు మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు లేచి ఆయన మాట్లాడుతున్న మాటలే అంటే, దరిద్రపు భారతదేశం లోపల ఆదివాసులకు దళితులకు ప్రమాదం పొంచి ఉంది, ఆదివాసుల అడవులు కాలిపోతూ ఉన్నాయి, మన జాతి నిర్మాణం కూలిపోతూ ఉంది, మనవాద సంస్కృతి మనవాద ధర్మం మన ఇంటి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఒక బాపనాయన 2 ముచ్చట్లు చదివిండు, వాడు మన లంచకన్నాడు తెలియదు, కొడుకన్నాడు తెలియదు అని ఒక గొప్ప బాధ్యతలో ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ మందుల సామేలు ప్రజాప్రతినిధిగా ఉండి ఆ వేదిక మీద అలా వేద ఆశీర్వదించినటువంటి బ్రాహ్మణులను ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తూ అవమానించవచ్చా?